ఈరోజు తమిళనాడు రాష్ట్రం అవడి జిల్లా కర్లపాకం అనే గ్రామంలో ఒక దళిత యువకుడు బాగా బొమ్మలేసే ఒక ఆర్టిస్ట్ పారంజిత్ గారి పుట్టినరోజు. ఆయన ఈ సమాజానికి ఏం చెప్పాలనుకున్నారంటే, చెన్నైలో పుట్టి చెన్నై ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు తీవ్రమైన కులం ఏ విధంగా అతని మీద పనిచేస్తుందో, కులం దాని యొక్క పరిస్థితులను బట్టి చదువుకునే పరిస్థితి లేదు ఆ కాలేజీలో. అప్పుడు ఆయనకి చిన్నతనం నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతో ముందుకెళ్ళి అక్కడ అంబేద్కర్ గారు ఏ మీటింగ్ జరిగినా సరే పారంజిత్ గారు అటెండ్ అయ్యేవాడు. పారంజిత్ అన్న, ఈ నా కొత్త ఒక ప్రపంచం కనిపిస్తుంది, ఆ ప్రపంచంలోకి నేను వెళ్ళాలని, దానికి మార్గం వాస్తవికవాదం. సినిమాలు ఈరోజు మనం ఏ సినిమా తీసుకున్నా సరే దాంట్లో 4 ఫైట్లు, ఒక ఐటమ్ సాంగ్, 2-3 అసభ్యకరమైన సీన్లు, దాన్నే సినిమాగా చూపిస్తున్న రోజులు ఇవి. కానీ పారంజిత్ అన్న ఒక సినిమా తీసుకొని నిజమైన వాస్తవిక వాదాన్ని చూపించడంలో చేసి చూపించాడు. మెడ్రాస్ సినిమా కానీ, సారపట్ట పరంపర కానీ, నిన్న తంగలాన్ సినిమా తీసుకున్నట్టయితే ఇవన్నీ కామన్ స్టోరీస్. ఈ దళితులు ఎవరైతే వెనకబడిన వారు ఉన్నారో వాళ్ళందరూ అనుభవిస్తున్న వివక్షని సినిమా రూపంలో చెప్పిన గొప్ప దర్శకుడు, డైరెక్టర్ పారంజిత్ అన్న. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేయడం జరిగింది. పారంజిత్ అన్నని ప్రతి ఒక్కళ్ళు, ఎస్సీ కులంలో ఉన్న వాళ్ళు కానీ, ఎస్టీ కులంలో ఉన్న వాళ్ళు, బీసీ కులంలో ఉన్న వాళ్ళందరూ పారంజిత్ అన్నని అనుసరించాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఒకళ్ళేమో హీరోలేమో అగ్ర కులాలకు చెందిన వాళ్ళు, డబ్బులు పెట్టేవాళ్ళు ఇంకో అగ్ర కులానికి చెందిన వాళ్ళు, వీళ్ళిద్దరే ఉంటారు. ఇంకో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్ సినీ ఇండస్ట్రీలో కనిపించరు. కానీ దీన్ని మార్చడానికే ఆయన నీల్ ప్రొడక్షన్ పెట్టి ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం నుంచి ఎవరు ఏ యాక్టర్ వచ్చినా వాళ్ళ హక్కును చేర్చుకొని సొంత డబ్బులతో సినిమాలు నిర్మించగలిగే నాయకుడు మా పారంజిత్ అన్న. రానున్న రోజుల్లో ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మొత్తాన్ని హస్తగతం చేసుకొని తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే క్యాపబిలిటీ కూడా ఉన్న లీడర్ ఇప్పుడు సినిమాల్లో ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యాడో రేపు రాజకీయాల్లో కూడా అదే విధంగా సక్సెస్ అవుతాడు. పారంజిత్ అన్నని ఏదో చేద్దామని కొంతమంది మనువాద మూకలు ఆయన వెంటబడి చంపుతామని బెదిరిస్తున్నారు. ఈ ఎవరైతే పారంజిత్ అన్నని వ్యతిరేకిస్తున్న వాళ్ళకి అందరికీ ఒకటే చెప్తున్నాం, ఈ రోజు మేము అనుభవిస్తున్న బాధని ఆయన సినిమా రూపంలో చెప్పాడు. ఆ సినిమాని మీరు అడ్డుకుంటే మీరు డైరెక్ట్ గా మీరు మమ్మల్ని అడ్డుకుంటామని చెప్తున్నారు. మేము ఈ దేశంలో 85% ఉన్నాం. ఒక్కసారిగా మేము అందరం కనుక కలిసేస్తే మీరు మా సునామీ వేస్తే మీరు కొట్టకపోతారు. కాబట్టి మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోండి. పారంజిత్ అన్న కనుక ఏదైనా జరిగితే కనుక పరిస్థితులు, దేశంలో ఉన్న పరిస్థితులన్నీ మారుతాయని తెలియజేస్తూ ఒక్కసారి పారంజిత్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఇలాంటి సినిమాలు దళిత్ ఓరియంటెడ్ దళిత్ కమ్యూనిటీకి చెందిన సినిమాలు, బీసీల చరిత్ర గురించి, ఎస్సీల చరిత్ర గురించి, ముస్లింల చరిత్ర గురించి తీయాలి. ఈ దేశం మాది అని పారంజిత్ అన్న అందరికీ తెలియని వాళ్ళందరికీ చెప్పాలి. ఇలాంటి సినిమాలే రావాలి. పారంజిత్ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై పారంజిత్ అన్న.